ఓకే ఓకే ఇప్పుడు ఒకటే నేను ఒక పాయింట్ అడుగుతున్నాను సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రోలు మొన్న ఎన్నికల వరకు ఒకదాకా కనిపిస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన రోల్ ఏంటో ఎవరికి అర్థం కాకుంది. ఒక మిక్స్డ్ మెంటాలిటీ పర్సన్గా ఉన్నట్టు అయిపోయినట్టు పరిస్థితి. ఎందుకంటే మీరు ఆ ప్రాంతవాసిగా ఎక్కువగా మీరు ఏలూరుకి సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించి ఎంతగానో మీరు కానీ మీ ఫాదర్ గారు రాజకీయం చేసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాపులండి. అంటే మా ఫాదర్ని కాపులే బ్యాక్ అండ్ సపోర్ట్ చేసి మా ఫాదర్ని పుష్ చేసిన కాపులు. ఈరోజు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అత్తిలి టికెట్ ట్రై చేసింది కూడా మద్దాల నాగేశ్వరరావు గారు అని చెప్పి మా డాడీకి ఒక బాగా సన్నిహితులు, ఆయన పుష్ చేయడం జరిగింది. అలా మాకు బాగా చాలా క్లోజ్ రిలేషన్షిప్, ఆ కమ్యూనిటీతో చాలా బాగా క్లోజ్. సరే లాస్ట్ టైము ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీని ఆయన వైపు మరలించుకుని ఓట్లు వేయించుకున్నారు. కానీ ఏం చేశారు వాళ్ళకి? ఏం చేశారు? ఈరోజు కాపు మహిళలకి జగనన్న గారు కాపు నేస్తం ఇచ్చారు. 50,000 డైరెక్ట్గా అకౌంట్లో పడి డైరెక్ట్ అకౌంట్లో పడి ఈ రోజు సంవత్సరంన్నర అయింది. ఏం చేశారు? ఇచ్చారా? ఒక రూపాయి అన్నా ఏ మహిళకన్నా, ఏ కాపు మహిళకన్నా ఒక రూపాయి బెనిఫిట్ జరిగిందా? జరగలేదు. ఈరోజు ఎంతోమంది యువత ఇంజనీరింగ్ చేసుకుంటా మళ్ళీ వివిధ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎంతోమంది కాపు యువత ఉన్నారు అందులో. మరి వాళ్ళని మోసం చేసినట్టే కదండి. కేవలం ఒక కులాన్ని పట్టుకుని రాజకీయం చేస్తే అది ఎప్పటికన్నా నిజం అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది మనం చెప్పక్కర్లేదండి, మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే రియలైజ్ అవుతారు. కానీ ఎంతో నష్టపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు కానీ ఈరోజు జరుగుతున్న దానికి కానీ అసలు పొంతనే లేదు. సూపర్ 6 అన్నారు. చాలా మంది కాపులు ఎట్లా నమ్మారంటే సూపర్ 6 పవన్ కళ్యాణ్ గారిని చూసేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, నమ్మలేము, కానీ మన పవన్ కళ్యాణ్ గారు జెన్యూన్గా చేస్తాడు అని చెప్పి ఒక ట్రస్ట్తో వేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎంతోమంది ఈరోజు మమ్మల్ని కలుస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు మేము మోసపోయాము, మమ్మల్ని ఎలక్షన్లకి వాడుకున్నారు. మేము యువత ఏలూరు పార్లమెంట్లో కాపు యువత నన్ను కొంతమంది కలవడం జరిగింది. వారందరూ నాకు చెప్తున్నారు మేము ఎలక్షన్లకు బట్టలు తీసుకుని పనిచేసాము, బైక్ ర్యాలీలు కావాలంటే మమ్మల్ని పిలిచారు, అది కావాలంటే ఏట్లు కావాలంటే మమ్మల్ని పిలిచారు, మేము జనం కావాలంటే మమ్మల్ని పిలిచారు. కానీ ఈ రోజు మేము వెళ్ళి ఒక పని అడుగుతుంటే మమ్మల్ని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్లో చూస్తున్నారు. రాష్ట్రం అంతా జనసేన క్యాడరు టీడీపీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండాలి తప్ప వాళ్ళు పాపం అంటే వాళ్ళకు ఒక పార్టీ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది అన్నా కూడా వాళ్ళకి పదవుల్లో లేవు. టీవీ రామారావు గారు ఉన్నారు, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు. సొసైటీ ప్రెసిడెంట్లో 12లో 1 జనసేనకి ఇచ్చి 11 టీడీపీకి ఇస్తే ఆయన గొడవ చేశారు. మాకు టీడీపీ జనసేనకు 4 ఇవ్వాలని చెప్పి ఆయన రాస్తారోకో చేస్తే పార్టీని సస్పెండ్ చేస్తారు. అంటే ప్రశ్నిస్తా అనే ఒక పార్టీలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యమే లేదు. అంతే కదండి. అదేదో చిన్న వ్యక్తి కాదు ఆయన, ఒక ఎక్స్ఎమ్మెల్యే చేశారు, సీనియర్ లీడరు, టీడీపీ నుంచి వచ్చిన లీడరు. మరి అలాంటి వ్యక్తిని అలా నిర్దాక్షిణ్యంగా కన్నీళ్లు పెట్టుకునే అంత పరిస్థితి వచ్చింది ఆయనకి. చాలా బాధేసింది మాకు. అంటే ఎందుకంటే వైసీపీలో కూడా పనిచేశారు, ఆయనతో నాకు సన్నిహితం ఉంది కాబట్టి మరి అర్థమే కావట్లేదు, ఎందుకు పార్టీ ఉందో అర్థం కావట్లేదు. టికెట్ రేట్ల గురించి మాట్లాడతారు. టికెట్ రేట్లు మనం పెంచుకున్నాము, మాకు కావాల్సిన రేట్లు అనుకున్నారు. అందులో ఏముందండి? ఇప్పుడు దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం జరిగింది? దానివల్ల ఏంటి ఉపయోగం ప్రజలకి? అదే మీరు 10,000 రూపాయలు కాపు నేస్తం ఇచ్చి ఇది చేసామని చెప్పి గొప్పగా చెప్పుకుంటే అది మేము కూడా హర్షిస్తాం. ఒరే బాగానే చేశారు, కాపు నేస్తం ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేశారు అనుకుంటాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో బీసీల్లో చేరుస్తామని చెప్పి కాపుల్ని మోసం చేసిన పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ కదండి. ఇలా కమ్యూనిటీని మోసం చేశారండి. వాళ్ళకి రియలైజ్ అవుతున్నారు, ఇంకా రిలీజ్ ఇప్పుడు అవ్వని వాళ్ళు కూడా ఇంకా రియలైజ్ అవుతారు. ఎలా ఉంది సార్ ఏలూరు పార్లమెంట్ పరిస్థితి? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే బేసిక్గా ఎక్కువగా ఎమ్మెల్యేల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, ఎంపీల వాయిస్ కొంచెం తక్కువగా వినిపిస్తుంది. కొద్దిగా గొప్ప కొంతమంది టీడీపీ పార్టీలు 4-5 ఎంపీలు మాత్రమే వినిపిస్తున్నారు. మిగతా వాళ్ళు అసలు కనీసం అంటే వాళ్ళు ఎంపీగా గెలిచారన్న ఆ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనో ఆ బ్యానర్లు వేస్తేనో కనపడుతుంది తప్పితే పబ్లిక్ సమస్యలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ఎలా ఉంది మీ పార్లమెంట్ పరిస్థితి? మా పార్లమెంట్లో అయితే ప్రతి ఒక్క ఇన్ఛార్జ్
ప్రతి ఒక్క నాయకులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారండి. మొన్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాలు నేను అటెండ్ అవ్వడం జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. కొన్ని మండలాలకు వెళ్ళడం జరిగింది. అసలు చాలా ప్రజలకు కూడా అర్థం చేసుకుంటున్నారు, నిజమే మనకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి మనకి ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి చేయలేదు. స్కూల్స్ అండి ఎవరు చేశారండి? గవర్నమెంట్ స్కూల్స్. ఈరోజు ఇవే నాడు నేడు స్కూల్స్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి షో చేసుకుంటున్నారు. అక్కడ వేసిన బెంచీలు జగన్మోహన్ రెడ్డి గారివే, అక్కడ వేసిన డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, పిల్లల ల్యాప్టాప్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన. ఈ రోజు వాళ్ళు వెళ్ళి షో చేసుకుంటున్నారు, అంటే మాకు అడ్వర్టైజింగ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఇన్ని చేశాక కూడా అమ్మఒడికి తల్లికి వందనం అని పెట్టుకున్నారు, పేరు మార్చుకున్నారు. అది లోకేష్ గారి ఆలోచనలోంచి వచ్చిన పథకం అని చెప్పుకుంటున్నారు. అంటే అసలు కొంచెమైనా సిగ్గుండాలి కదండి, అసలు కొంచెమైనా. అంటే వాళ్ళ ఆత్మసాక్షికైనా కూడా అసలు ఇంక వదిలేశారండి. వాళ్ళకి అవన్నీ అనవసరం. డబ్బు వాళ్ళకి కావాల్సింది పదవి, ఆ హోదా కావాలి అంతే తప్ప ప్రజలకు మంచి చేద్దాము, మహిళలకు మంచి చేద్దాము, విద్యార్థులకు మంచి చేద్దాము, రైతులకు మంచి చేద్దాం అని చెప్పి ఏ కోసానా కూడా లేదండి. ఈరోజు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, అది చాలా చిన్నది, అది ఎక్స్పెండిచర్ కూడా అంత ఉండదు. మరి అలాంటిది పథకం మరి 1 year ఈ 16 నెలలు ఎందుకు ఇవ్వలేదు? మరి అమ్మఒడి ఫస్ట్ ఇయర్ అమ్మఒడి ఏమైంది? మరి ఫస్ట్ ఇయర్ రైతు భరోసా ఏమైంది? 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామన్నారు. అంటే కేంద్రం 6,000 కలుపుకుంటే 26,000 కదా. మరి రైతులకు 26,000 per సంవత్సరం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకా అసలు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో ఈవీఎంల గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మాకు కూడా రకరకాల వీడియోలు పంపిస్తున్నారు, ఏలూరు పార్లమెంట్ గురించి, అటు నంద్యాల పార్లమెంట్ గురించి రకరకాల వీడియోస్ వస్తున్నాయి బయటికి. మరి ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారు పార్టీల గురించి ఆ పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, అలానే ఈయన ఆపోజిషన్ లీడర్ మన పార్లమెంట్లో, అలాంటి వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ డేటా చూపించి నకిలీ ఓట్ల గురించి, డబల్ ఓట్ల గురించి, ఫేక్ ఓట్ల గురించి అన్ని విత్ ప్రూఫ్స్ చూపిస్తే ఎలక్షన్ కమిషన్ 2 రోజులు అయినా కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. బీజేపీ నాయకులు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే మన దేశ ఫ్యాబ్రిక్ డెమోక్రసీ, మరి డెమోక్రసీని మరి హేళన చేసుకున్నట్టే. పార్టీలు పక్కన పెట్టేస్తే ఓటు ఒక హక్కు, కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉండేది, కామన్గా ఉండేది ఒకటి ఓటు హక్కు. మరి ఈరోజు 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2024 ఎలక్షన్కి, జనరల్ ఎలక్షన్కి, పార్లమెంట్కి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ వచ్చింది, మన ఓట్లు ఏదైతే ఎలక్షన్ జరిగిందో అది జెన్యూనా కాదా? మరి ఎలక్షన్ కమిషన్ అవన్నీ ఆ డౌట్స్ అన్ని సార్ట్అవుట్ చేయాలి, ప్రజలకి నిజాలు ఏంటో మరి తీర్చాలి. కానీ కామ్గా ఉండి ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కామ్గా ఉన్నారంటే మరి కొత్త అనుమానాలు వస్తున్నాయి మరి మాకు కూడా. ఇప్పుడు మా ఏలూరుకి కడప నుంచి వచ్చి పోటీ చేశారు. కడపలో ఆయనకి కడపలో ఆయన కడప నుంచి వచ్చి పోటీ చేశారు. ఇప్పుడున్న ఎంపీకి అక్కడ ఒక బంధువర్గం లేదు, ఏమీ లేదు, ఆయనకి లోకల్ లీడర్లు తెలియదు, ఏమీ తెలియదు. మరి నేను ఒక ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా వాసిగా నాకు అక్కడ అన్ని తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు బంధువర్గం ఉంది, నాకు అక్కడ స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ నాయకులందరూ పరిచయాలు ఉన్నాయి. మరి నేను ధైర్యంగా వెళ్ళాను, ఏలూరు వెళ్ళి పోటీ చేశాను. ఆయన లాస్ట్ 1 month ముందు వచ్చారు, ఏ కనెక్షన్ లేకుండా హ్యాపీగా మరి గెలిచేసి వెళ్ళిపోయారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇలానే కామ్గా ఉంటే రేపొద్దున కంబోడియా నుంచి కూడా ఎవడో ఒకటి వచ్చి పోటీ చేసేసి గెలిచేస్తాడండి. ఏవైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారో అవన్నీ కూడా ప్రజల్లో ఉన్న డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేయకపోతే రేపొద్దున ఎలక్షన్స్కి వాల్యూ ఉండదు, మన డెమోక్రసీకి వాల్యూ ఉండదు. ప్రపంచంలో కల్లా అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పి మనం ధైర్యంగా చెప్పుకుంటాము, చాలా గొప్పగా చెప్పుకుంటాము. కానీ ఈరోజు దానికే ముప్పు కలిగి, ఈ ఎలక్షన్ కమిషన్ వల్ల దానికి ముప్పు కలిగితే ఇంకా మనకి దేశం ఇంకా చెప్పలేము, మన ప్రపంచ వ్యాప్తంగా మన పరువు పోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, దాని మీద చాలా పెద్ద గందరగోళం. అంతే ఆ డౌట్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా వచ్చి తప్పైతే తప్పు, అది జెన్యూన్ అయితే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినవి
మళ్ళీ ఆ మహదేవపురాలో రీఎలక్షన్ చేయాలి, చాలా చాలా చోట్ల ఉన్నాయి కదా చాలా రీఎలక్షన్ చేయాలి. ఇప్పుడు దాన్ని చూసి నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా ఎందుకు ఒక 4-5 కాన్స్టిట్యున్సీల్లో నేను కూడా ఎందుకు రివ్యూ చేయకూడదు, ఎందుకు ఒక 50 మందిని హైర్ చేసుకుని ప్రతి ఇప్పుడు ఎలాగో డిజిటల్గా ఇవ్వట్లేదు, ఎలాగో సాఫ్ట్ కాపీ ఇవ్వట్లేదు ఓటర్ లిస్ట్ది, ఇంక సరే మాన్యువల్గానే కూర్చొని నాకే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నాకే థాట్స్ వస్తున్నాయి. ఉంటుంది కదా మీరు, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్ ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు, ఆ పల్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవరో సడన్ గా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇదేంటి ఇంత చేంజ్, ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చినప్పుడు ఫస్ట్ చాలా మంది ఎలక్షన్ ఈవీఎం లాగా నేను వద్దని అలా ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేవాడిని. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఎవరండి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు హస్బెండే కదా, ఆర్ వాళ్ళు కలుసుకున్నారు లేదు నాకు ఐడియా లేదు, కానీ బట్ ఆయనే చెప్పారు 12.5% ఓటింగ్ ఎక్స్ట్రా కౌంటింగ్ జరిగినాయి అని, పోలైన ఓట్ల కంటే 12.5% ఎక్స్ట్రా కౌంట్ జరిగిందని. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఈ డౌట్స్, నాలాంటి యువకుడు నాకు 33 yearsకి నేను ఎంపీగా పోటీ చేశాను, మరి రేపొద్దున్న ఇలా మీ డౌట్స్ క్లారిఫై చేయకపోతే నాలాంటి వాళ్ళు ముందుకు రారు, రాజకీయాల్లో యువత రావాలంటారు కానీ యువత రారు, వాళ్ళ ఇంకా ఫిక్స్ అయిపోతారు ఏముంది రిగ్డ్ మ్యానిపులేట్ చేసుకుంటారు, ఇంకా మనకి ఎందుకు పాలిటిక్స్ అని చెప్పి దానివల్ల నష్టపోయే దేశం. కాబట్టి ఈ డౌట్స్ ఏవైతే రాహుల్ గాంధీ గారు ఓపెన్గా పెట్టారో అవన్నీ కూడా క్లారిఫై చేయాలి, ఈవీఎం జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతాయి.